జగన్ బెయిల్ రద్దు పిటిషన్ మీద నాంపల్లి సిబిఐ కోర్టులో వాదనలు ముగిశాయి. అటు సిబిఐ ఇటు జగన్ తరపు న్యాయవాదులు తమ వాదనను వినిపించారు. సుమారు 4 గంటల పాటు ఈ వాదనలు కొనసాగాయి. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కేసును 28కి వాయిదా వేసింది. జగన్ కేసుపై వాదనలకు సంబంధించి సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, సిబిఐ ఏం వాదనలు వినిపించింది? జగన్ తరపు న్యాయవాదుల వాదనలు ఏంటి? ప్రధానంగా సాక్షిగా ఉన్న రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ ప్రసారం చేసిన తర్వాత బెయిల్ రద్దు చేయాలంటూ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు వేయడం జరిగింది. సాక్షులను ప్రభావితం చేసే విధంగా ఆ ఇంటర్వ్యూ ఉంది. అలాగే కేసును నీరుగార్చే విధంగా కూడా ఇంటర్వ్యూ కొనసాగింది. కాబట్టి జగన్ బెయిల్ను పూర్తి స్థాయిలో రద్దు చేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపైన ఇవాళ ఒకవైపు జగన్ తరపు న్యాయవాది, అలాగే మరొక వైపు సిబిఐ తరపు న్యాయవాది సుదీర్ఘ వాదోపవాదనలు వినిపించడం జరిగింది. సుమారు 4 గంటలకు పైగా కూడా ఈ వాదనలు కొనసాగడం జరిగింది. ఇందులో పలు జడ్జిమెంట్లకు సంబంధించిన సాక్షులు కొన్ని కాపీలను కూడా న్యాయమూర్తికి చూపించడం జరిగింది. అలాగే రమాకాంత్ రెడ్డికి సంబంధించిన ఇంటర్వ్యూ ఆడియో క్లిప్ను కూడా న్యాయమూర్తికి వివరించడం జరిగింది. సిబిఐ కేసు ఏ విధంగా ఆ ఇంటర్వ్యూలో వచ్చిన సమాధానాలు ప్రభావితం చూపించనున్నాయి, అలాగే మిగతా సాక్షులను ఏ విధంగా ప్రభావితం చేసే విధంగా ఉన్నాయి అన్న దానికి సంబంధించి ఆ ఆడియో క్లిప్ను పూర్తిగా న్యాయమూర్తికి వివరించడం జరిగింది. ఆ తర్వాత జగన్ తరపు న్యాయవాదులు కూడా ఈ ఇంటర్వ్యూకు జగన్కి ఎలాంటి సంబంధం లేదు, అది కేవలం ఎడిటోరియల్ బోర్డు చూసుకుంటుంది, ప్రశ్నలు కూడా జర్నలిస్టులు రాస్తారు తప్ప ఎక్కడ నేరుగా జగన్ ఇన్వాల్వ్ కాడు అనేది పూర్తి స్థాయిలో న్యాయమూర్తికి చెప్పడం జరిగింది. 4 గంటలకు పైగా వాదోపవాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి 28వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఆ రోజు తీర్పు వెలువరించే అవకాశం కూడా కనబడుతుంది. అలాగే వేసవి హాలిడేస్కు సంబంధించి కూడా జగన్ ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్కు సంబంధించిన కాపీని కూడా అలో చేయడం జరిగింది. ఆ రోజు దీనికి సంబంధించిన ఆర్డర్స్ కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. 28వ తేదీ జగన్కు బెయిల్ రద్దు చేయాలని సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ ఆ రోజు న్యాయమూర్తి తీసుకునే నిర్ణయం చాలా కీలకంగా మారబోతుంది. అలాగే ఈ 4 గంటల వాదోపవాదనలో కూడా పలు రాష్ట్రాల్లో అలాగే పలు కేసుల్లో వచ్చిన జడ్జిమెంట్, అంటే గతంలో జరిగిన కొన్ని కేసుల్లో సాక్షులను ప్రభావితం చేసిన నిందితులు సాక్షులను ప్రభావితం చేసిన సంఘటనలు, ఆ జడ్జిమెంట్లను కూడా న్యాయమూర్తులకు సిబిఐ తరపు న్యాయవాదులు వివరించడం జరిగింది. దీనికి సంబంధించి కొంత న్యాయమూర్తి ఏకీభవించలేదు. మరొక వైపు వాదనలు మాత్రం పూర్తి స్థాయిలో చాలా సీరియస్గానే కొనసాగాయి. మరి 28వ తేదీ రానున్న జడ్జిమెంట్ ఏ విధంగా రాబోతుంది అన్న దానిపై సర్వత్రా ఒకవైపు ఉత్కంఠగా ప్రస్తుతం కొనసాగుతుంది. రోజా.